నార్మల్గా న్యూ ఇయర్ అన్నది స్టార్ట్ అయిందంటే కూడా చాలామంది మైండ్లో వచ్చేటటువంటిది రిజల్యూషన్స్. అంటే నెక్స్ట్ ఇయర్ అయినా, అంటే ఇయర్ చేసినటువంటి మిస్టేక్స్ కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా కొత్తగా ఏదైనా చేయాలి అనేటటువంటి ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ అవుతుందన్నమాట. సో ఈరోజు మ్యాక్సిమం పీపుల్స్ అనే వాళ్ళు రిజల్యూషన్స్ని ఒక 7 కేటగిరీస్లో డివైడ్ చేసుకుంటారనమాట. సో ఆ టాప్ 7 కేటగిరీస్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చారు. సో మీరు కూడా ఈ రిజల్యూషన్స్లో దేనైనా ఒకదాన్ని కానీ మీ లిస్ట్లో కానీ యాడ్ చేసుకుని ఉంటే వెంటనే వీడియోకి అయితే లైక్ చేయండి. ఇప్పుడు అసలు ఇంతకీ ఆ టాప్ 7 రిజల్యూషన్స్ ఏంటో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ టాప్ 7లో నెంబర్ 1 హెల్త్ అనమాట. ఎలాగైనా సరే హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, హెల్త్ని కాపాడుకోవాలి, ఫిట్గా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ చేయాలి, లైక్ ఇటువంటి రిజల్యూషన్స్ బీభత్సంగా ఉంటాయన్నమాట. నాట్ ఓన్లీ ఏమంటారు యంగర్స్ అనే కాదనమాట, కిడ్స్ అలానే స్టార్ట్ చేస్తారు అండ్ ఎల్డర్స్ అలానే స్టార్ట్ చేస్తారు. ముఖ్యంగా అయితే మన కుర్రాళ్ళు అయితే ఇలానే మన రిజల్యూషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎలాగైనా సరే 6 నెలల బాడీ పెంచాలి, లేదంటే 6 ప్యాక్ కాదు 8 ప్యాక్ అనేది తెచ్చేసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో 1వ తారీఖులో మన జిమ్ అయితే జాయిన్ అయిపోతాం అన్న రిజల్యూషన్స్ ఉంటాయన్నమాట చాలా మందిలో కూడా. సో ప్రతి ఇయర్ అనుకున్నదే అయినప్పటికీ అట్లీస్ట్ 2023లో ఎలాగో మిస్ అయిపోయింది. సో 2024 అయినా సరే ఈసారైనా కాస్త కాన్సన్ట్రేషన్ చేసి జిమ్లో జాయిన్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ బాడీ మీద హెల్త్ మీద కాస్త కాన్సన్ట్రేషన్ చేస్తే మంచిది అని చెప్పడమే నా ఉద్దేశం అనమాట. నెంబర్ 2 టైం స్పెండింగ్ విత్ ఫ్యామిలీ. సో బేసికల్గా మనం ఏంటంటే మనం ఇంత స్టేజ్కి రాగలిగామంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అనేది మనకు ఖచ్చితంగా ఉండుంటుంది. సో ఇప్పటి వరకు పనిలో పడో లేదంటే వేరే వాళ్ళ ఇంట్రెస్ట్లో ఉండిపోయో మనం ఇప్పటి వరకు కూడా ఫ్యామిలీని కాస్త నెగ్లెక్ట్ చేస్తుంటాం. సో ఈ 2024లో అలా కాకుండా మ్యాక్సిమం ఒక టైం టేబుల్ ప్రకారం లెక్క వేసుకొని ఒక మేనేజింగ్, అంటే వర్క్కి ఎంత టైం అయితే ఇస్తున్నాం ఫ్యామిలీకి కూడా అట్లీస్ట్ అందులో ఒక 20% టైం ఇవ్వడానికి ట్రై చేయాలి అనేటటువంటి ఒక రిజల్యూషన్ అయితే మనం పెట్టుకోవాలన్నమాట. బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ మనకి ఎప్పుడప్పుడు మనం వాళ్ళతో ఉంటామా, కనీసం ఒక అర్ధగంట సేపైనా వాళ్ళతో మాట్లాడతామా అనేటటువంటి ఎదురు చూపులు ఖచ్చితంగా మన ఫ్యామిలీ మన పేరెంట్స్ నుంచి అయితే మనకి అప్పుడప్పుడు గమనిస్తూనే ఉంటాం. సో ఈ 2024లో ఓన్లీ వర్క్ మనీ అని వాటి వరకు పరిగెత్తడం మానేసి అట్లీస్ట్ కాస్త టైం మనకు దొరికినటువంటి ఈ 24 అవర్స్లో ఒక ½ అన్ అవర్ మన ఫ్యామిలీతో మనం కానీ టైం కానీ స్పెండ్ చేసేలాగా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇయర్ హెల్తే కాదు హ్యాపీనెస్ కూడా ఫుల్గా ఉంటుందన్నమాట. సో 2024 రిజల్యూషన్స్లో ఖచ్చితంగా సరే అట్లీస్ట్ ఏమంటారు రిజల్యూషన్లో లేకపోయినా మైండ్లో అయినా పెట్టుకోండి. సో ఫ్యామిలీతో టైం స్పెండింగ్ అనేది ఇట్స్ ఎ మోర్ వాల్యుబుల్ అనమాట. సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఫ్యామిలీ అంటే నాట్ ఓన్లీ ఏమంటారు పెళ్ళైన వాళ్ళే కాదు, సో పెళ్ళి కానీ కుర్రాలు ఎవరైనా సరే ఉద్యోగము లేదా కెరీర్ మీద ఫోకస్ చేసే వాళ్ళందరూ కూడా ఒక అర్ధగంట ఫ్యామిలీ పేరెంట్స్తో ఏమంటారు వాళ్ళ కష్టాలు విన్నా కానీ లేదా మన కష్టాలతో చెప్పుకోవడం కానీ వాట్ ఎవర్ కష్టాలనే కాదు మాటలు కాసేపు వాళ్ళతో కాస్త ముచ్చట్లు పెట్టుకున్నారంటే ఆబ్వియస్లీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారనమాట. సో ఈ 2024లో ఎంతమంది ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇవ్వబోతున్నారో చెప్పేయండి. నెంబర్ 3 చాలా ఇంపార్టెంట్ రిజల్యూషన్ ఇది, ఇంక్లూడింగ్ నాకు కూడా అనమాట. సో ఎక్స్పెన్సెస్ని కాస్త రెడ్యూస్ చేసుకోవాలి. అంటే దేని మీద పడితే దాని మీద కూడా మనం ఊరికే ఖర్చు చేస్తున్నాం. ఏమంటారు కొంతమంది అయితే ఫుడ్ కోసం ఖర్చు పెడతారు, కొంతమంది బట్టల కోసం ఖర్చు పెడతారు, కొంతమంది ఒక ఫ్యాషన్ వే కోసం ఖర్చు పెడుతూ పోతుంటారు. వాట్ ఎవర్ ఏది ఏమైనా ఖర్చే కదా. సో ఈ 2024లో అంటే ఇప్పటి వరకు 2023 వరకు ఎట్లాగో అయిపోయింది, మన ఖర్చులు అయిపోయినాయి, మనం దాన్ని ఎట్లాగో తీసుకురాలేం. కాబట్టి అట్లీస్ట్ 2024 నుంచైనా కొంచెంగా సేవింగ్స్ చేసుకుంది. ఎందుకంటే బయట రేట్లు విపరీతంగా ఉన్నాయన్నమాట. సో మార్కెట్కి ఒక 500 పట్టుకెళ్ళినా సరే చిన్న క్యారీ బ్యాగ్ సైజులో మనకి కూరగాయలతో దొరుకుతున్నాయి, ఏదో దీపావళి టైంలో టపాసులు దొరికినట్టు. సో ఫ్యూచర్లో మనకు కొంచెం యూజ్ అవ్వాలి కాబట్టి మనం సంపాదించే సంపాదనలో ఎంత సేవింగ్ చేయాలి, ఎంత స్పెండ్ చేయాలి అనేటటువంటి ఒక మార్జిన్ పెట్టుకొని ఎక్స్పెన్సెస్ని కాస్త రెడ్యూస్ చేసుకుంటే చాలు ఇయర్ ఖచ్చితంగా మనం సంతోషంగా గడిపేస్తాం అనమాట. నెంబర్ 4 ట్రావెలింగ్. సో బేసికల్గా మనందరికీ కూడా ట్రావెలింగ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో ట్రావెలింగ్ అంటే నాట్ ఓన్లీ ఏమంటారు రోడ్డు మీద పోతూ ఉండాలనే కాకుండా సో కొన్ని ప్లేసెస్ మనకి చూడాలి అని ఉంటుందన్నమాట. నా విషయానికి వచ్చేసరికి నాకు కేదార్నాథ్ వెళ్ళాలనేది నా డ్రీమ్ అనమాట. సుమారు ఒక 5 ఇయర్స్ నుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నా కేదార్నాథ్ వెళ్దామని. ప్రతిసారి ఎవడో ఒకటి వల్లనో లేదంటే చేతిలో డబ్బులు లేకపోవడం వల్ల తోడు ఎవరు లేకపోవడం వల్ల సిచ్యువేషన్స్ బాగాలేక నేను వాటి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాను. బట్ ఈ 2024లో ఎలాగైనా సరే కేదార్నాథ్ వెళ్ళాలి అనేది నా డ్రీమ్. సో అలాగా మీకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా? అంటే నేను పలానా ప్లేస్కి వెళ్ళాలనో లేదా పలానా ఏరియాకి వెళ్ళాలనో పలానా ఏరియా దగ్గర ఫుడ్ తినాలనో సంథింగ్ ఉంటుంది కదా డిఫరెంట్. కొంతమందికి అయితే వేరే ప్లేసెస్లో దొరికేటటువంటి ఫుడ్ టేస్ట్ చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన అయితే ఉంటుంది. సో ట్రావెలింగ్ అంటే నాట్ ఓన్లీ జర్నీ, సో మిక్సింగ్ విత్ పీపుల్ అంటే డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ పీపుల్ని, డిఫరెంట్ కల్చర్స్ని చూడడానికి మనకి ట్రావెలింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అంతేకాకుండా మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి ట్రావెలింగ్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అని నా ఒపీనియన్. సో మీరేమంటారు? ఇన్ కేస్
మీరెవరైనా సరే ట్రావెల్ చేయాలంటే ఈ 2024లో ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నారో మాకు కూడా కాస్త చెప్పేయండి. ఇన్ కేస్ అది మా లిస్ట్లో ఉన్నా లేదంటే చూసే వాళ్ళ సబ్స్క్రైబర్స్ లిస్ట్లో ఉన్నా సరే మీకు లైక్ ఇస్తారు కదా. నెంబర్ 5 డ్రీమ్. సో మనకంటూ ఒక కళ అనేది ఉంటుంది. అంటే మనం ఏదైనా సాధించాలనేటువంటి, అంటే అది కెరియర్ పరంగా కావచ్చు, లేదంటే పర్చేస్ పరంగా కావచ్చు. అంటే ఎలా అయినా సరే ఒక కార్ కొనాలి, ఎలా అయినా సరే ఒక ఇల్లు కొనాలి, ఎలాగైనా సరే ఒక స్థలాన్ని కొనాలి, ఎలాగైనా సరే నా కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి. ఇటువంటి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్స్ అనేవి మనకు ఉంటాయన్నమాట. సో ఈ 2024లో అంటే 2023లో మనం ఖచ్చితంగా మన డ్రీమ్ కోసం ట్రై చేసే ఉంటాం. సో 2023లో జరిగినటువంటి మిస్టేక్స్ ద్వారా మనం నేర్చుకొని 2024లో ఆ మిస్టేక్స్ని రిపీట్ కాకుండా సో మన డ్రీమ్ని అచీవ్ అవ్వడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలో అలా ప్లాన్ చేసుకోండి. నేను చెప్పాను కదా, నాట్ ఓన్లీ డ్రీమ్ అంటే నాట్ ఓన్లీ ఏమంటారు అదొక గోల్ అని కాదు. సో మనకు కొన్ని కొనాలి అని ఉంటుంది, చుట్టుపక్కల ప్రెస్టేజెస్ కోసం అనే కాదు, కానీ మనకు ఒక రాయల్టీ లుక్ చూపించడానికి ఒక మంచి కారు కొనాలని అనిపిస్తుంది, ఫ్యూ పీపుల్స్కి బైక్ కొనాలనిపిస్తుంది, ఫ్యూ పీపుల్స్ ఒక మంచి ఇల్లుని ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవాలనిపిస్తుంది, అండ్ కొంతమందికి పెద్ద పెద్ద యాంకర్ అయిపోవాలి, అటువంటి ఒక డ్రీమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో వాట్ ఎవర్ లాస్ట్ ఇయర్లో జరిగినటువంటి 2023లో జరిగినటువంటి మిస్టేక్స్ నుంచి నేనైతే నేర్చుకొని 2024లో నా డ్రీమ్కి నేను ఎలా అయితే పుషప్ ఇవ్వగలను, నా డ్రీమ్కి నేను రీచ్ అవ్వడానికి ఎంతవరకు ట్రై చేయగలను అంతవరకు ట్రై చేస్తాను, ఏ ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా. నెంబర్ 6 సోషల్ సర్వీసెస్. అంటే సోషల్ సర్వీస్ అంటే నాట్ ఓన్లీ సోషల్ సర్వీస్ అన్నంత మాత్రాన చాలామంది ఎలా చూస్తారంటే ఒక 1000 మందిని పిలిచి అన్నదానం చేయాలి, లేదంటే ఒక ఎవరికైనా బాగలేని వాళ్ళ దగ్గరికి ఆపరేషన్ చేయించాలి. నాట్ ఓన్లీ ఏమంటారు ఇవి మాత్రమే సోషల్ సర్వీస్ అని కాదు. సో రోడ్డు మీద ఒక చెత్త కనిపించిందా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయండి, దట్ ఈస్ ఆల్సో సోషల్ సర్వీస్ అనమాట. సో ఇన్ కేసు ఎవరైనా రోడ్డు దాటలేకపోతున్నారా వాళ్ళని రోడ్డు దాటించండి. ఇలా మనం చేసే చిన్న చిన్న సహాయాలు కూడా చాలా మందిని, మనకు తెలీదు మనకు హెల్ప్ చేసేస్తాం, కానీ మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల కనీసం ఒకరైనా సరే ఆ విషయాన్ని గమనిస్తారనమాట. రేపు ఫ్యూచర్లో వాళ్ళకి ఆ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మనం వాళ్ళకి గుర్తొస్తాం, వాళ్ళు మళ్ళానే సహాయం చేస్తారు. సో మ్యాక్సిమం సోషల్ సర్వీస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ రిజల్యూషన్లో ఖచ్చితంగా పెట్టుకోండి. నాకెందుకులే ఎవరో ఒకరు చూస్తారు కదా, నా పని నాకు ఉంది కదా, నా కష్టాలు నాకున్నా కదా, నా ఆలోచన లేకుండా ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం అంటూ మీ దగ్గరికి ఎవరైనా వచ్చినా, లేదంటే ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నారని మీకు తెలిసినా మ్యాక్సిమం అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేంత చేయలేకపోయినా అట్లీస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వటానికి మినిమం ఏమంటారు కొంచెం సహాయం అందించడానికి ట్రై చేద్దాం అనమాట. నెంబర్ 7 సెల్ఫ్ మోటివేషన్. సో 2023లో మనం కానీ కాస్త రివీల్ చేసుకున్నాం, అంటే కాస్త రివైజ్ చేసుకున్నట్లయితే చాలా విషయాలు మనకి నెగిటివ్ పాయింట్సే గుర్తొస్తాయి. అంటే మనం 2023లో కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంటాం, బట్ ఈ ఇయర్ అసలు ఏం జరిగిందిరా అని మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగితే మనకు ఖచ్చితంగా నెగిటివ్ థాట్సే వస్తాయి. అంటే మనం పడిన బాధ, ఇబ్బందులు, మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, మన కోపం తెప్పించిన వాళ్ళు, ఈ సిచ్యువేషన్సే వస్తాయన్నమాట. సో 2024లో కూడా ఖచ్చితంగా అవన్నీ ఉంటాయి, బట్ సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటే అంటే మేబీ మనం ఏంటంటే కొంతమంది పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. అంటే మనం డల్గా ఉన్నప్పుడు మన ఫ్రెండో, లేదంటే మన గర్ల్ ఫ్రెండో, మన లవరో ఎవరో ఒకరు మనకు సపోర్టింగ్గా ఉంటే బాగుండేది కదా, లోన్గా ఉన్నామన్న ఫీలింగ్ పెట్టుకోకుండా 2024లో మీకంటే తోపెవడు లేడు ఇక్కడ అనేటటువంటి సెల్ఫ్ మోటివేషన్ తీసుకోండి. ఏ ప్రాబ్లం వచ్చినా, అది ప్రాబ్లం అనేది మనకు తెలియదు, మనం అనుకుంటాం ఆ పక్కనోడితో పోలిస్తే నాకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. సో ఆ వర్షన్లో కాకుండా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటిని ఎలా లీడ్ చేసుకుంటూ మనం ముందరికి వెళ్తాం అనేదే మన జీవిత సత్యం అనమాట. సో మ్యాక్సిమం ఆ సత్యాన్ని వెతుక్కోండి, మీ జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకోండి. సో ఏదో చిన్న విషయం లోపలికి రాగానే వెంటనే డల్ అయిపోయి కృంగిపోయి మనం ఒక డల్ ఫేస్లో సాడ్ సాంగ్స్ వినాల్సిన అవసరం అయితే లేదు. సో మ్యాక్సిమం ఎప్పటికప్పుడు మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూనే ఉందాం. మీరు ఏడ్చినంత మాత్రాన పక్క వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఓదారుస్తారు అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మనం ఎప్పుడెప్పుడు ఏడుస్తామని చుట్టుపక్కల వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి సరైన సమాధానం ఇవ్వాలంటే మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. సో 2024ని పూర్తిగా నవ్వుతూ గడిపేద్దామబ్బా, మనకెందుకు చెప్పండి ఈ టెన్షన్స్.